హలో గైస్, వార్ 2 మూవీ సంబంధించి రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. మెయిన్గా వార్ 2 మూవీ అయితే మరీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఒక యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓకే బ్రో, ఈ మూవీ కోసం 450 కోట్లు పెట్టారంటే అంత అవుట్పుట్ అయితే మూవీలో లేదు భయ్య. మెయిన్లీ ఈ మూవీని జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు అనే మాత్రం మనం చూడగలుగుతాం. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ మధ్య ఎప్పుడు కంపేర్ అయితే జరుగుతుంటుంది, ఎప్పుడు కూడా కంపేర్ అయితే జరుగుతూ ఉంటుంది. బట్ వార్ 2 మూవీలో ఖచ్చితంగా మనమైతే రుతిక్ రోషన్ యాక్టింగే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ తనకి ఇచ్చిన స్కోప్ అయితే బాగానే చేస్తారు, బట్ జూనియర్ ఎన్టీఆర్ కన్నా రుతిక్ రోషన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో, అంతే కాకుండా పీక్స్లో ఉంటుంది భయ్య. ఇకపోతే ఓవరాల్గా మూవీస్ అని వస్తే మూవీలో మనం వావ్ అనే ఫీల్ అయ్యే మూమెంట్స్ అయితే పెద్దగా ఉండవు. ఒక స్పై యూనివర్స్ మూవీలో ఎట్లా ఉండాలంటే, ఒక స్పై యూనివర్స్ మూవీ అంటే మనం ఖచ్చితంగా సస్పెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి సస్పెన్స్లు అయితే ఏమీ లేవు భయ్య. ఓవరాల్గా మూవీ అయితే ఓకే, ఫీల్ గుడ్గా జస్ట్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. అట్లా అని చెప్పి మూవీపై అయ్యి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మూవీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్గా నా రివ్యూ అయితే వన్ టైం అయితే చూడొచ్చు భయ్య. ఇకపోతే మూవీలో ప్లస్లు మైనస్లు ఏంటంటే మెయిన్లీ జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ యాక్టింగ్ అయితే ప్లస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వారిద్దరి మధ్యన వచ్చిన ఎంట్రీ సీన్స్ కానీ, లేకపోతే అంతేకాకుండా వాళ్ళిద్దరు ఒక పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఆ సాంగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ మరీ మూవీలో స్కోప్ అయితే అంత లేదు భయ్య. స్టోరీ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ కొద్దిగా బ్యాక్ డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇంత బడ్జెట్ పెట్టినందుకు సీజీ వర్క్, అంతేకాకుండా విఎఫ్ఎక్స్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. బట్ ఈ మూవీలో మనకు అంత వావ్ అనిపించే సీజీ వర్క్ అయితే ఉండదు, ఆర్టిఫిషియల్ సీజీ వర్క్ అయితే ఉంటుంది భయ్య. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.